మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. కవిత అరెస్ట్ని కొంతమంది రకరకాల కథనాలతో చూస్తూ ఉన్నారు. సరైంది కాదని కొంతమంది, లేదు పద్ధతి ప్రకారమే జరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జరిగింది ఏంటి? నిజంగా యాక్చువల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీ దగ్గర ఒక కాపీ వచ్చి ఉంటుంది. యాజ్ అడ్వకేట్ మీ దగ్గర కాపీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చింది, ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు. అవును అవును. ఏం జరిగింది? పద్ధతి ప్రకారం జరిగింది అనుకోవచ్చా, లేదా అసలు ఇది అరెస్ట్ ఎప్పుడో జరగాల్సింది నాగరాజు గారు. మనం చూస్తుంటే ఇంతకు ముందు ఒక 2-3 సార్లు ఢిల్లీకి తీసుకెళ్తాము, ఢిల్లీలో ఈడీలో ఆమె హాజరవుతాము. చాలామంది అప్పటికే ఊహాగానాలు అరెస్ట్ అవుతుందని చెప్తాము, మళ్ళీ ఆమె బయటకు వచ్చి ఇలా పెట్టి విక్టరీ పెట్టి అరెస్ట్ చేయలేదని చెప్తాము. ఒక 2-3 సార్లు అరెస్ట్కి దగ్గరికి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది కవిత అరెస్ట్. అయితే ఇప్పుడు మనం నిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం నాగరాజు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది నేను మీకు విశ్లేషణలో లైట్గా చెప్తాను, బట్ నిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. నిన్న చాలా ఎమోషనల్ ఇన్సిడెంట్. నిన్న ఒక అన్న ఒక చెల్లి అరెస్ట్ అవుతుంటే ఒక సామాన్యులాగా నాకు కేటీఆర్ అనిపించారు నిన్న. ఓకే, గత కొన్ని నెలల క్రితం చూసుకుంటే కేటీఆర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. నిన్న ఇన్సిడెంట్ చూస్తుంటే నాకు కేటీఆర్ది చాలా బాధగా అనిపించింది. లైక్ ఏ కామన్ మ్యాన్ ఆయన మా చెల్లిని అరెస్ట్ చేయకండి అని చెప్పి అధికారులు, ఈడీ అధికారులని రిక్వెస్ట్ చేస్తాము, ఆ లెటర్ చూపిస్తాము. సుప్రీంకోర్టులో ఆల్రెడీ మీరు అండర్టేకింగ్ ఇచ్చారంటాము, దానికి ఈడీ ఆఫీషియల్ మళ్ళీ ఎదురు నుంచి వీ హ్యావ్ ద లీగల్ రెమెడీ హౌ టు ఫేస్ ఇట్ అని అంటాము. అది నాకు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా అనిపించింది. ఎందుకంటే కేటీఆర్ ఇస్ నాట్ ఎ నార్మల్ గా, ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ హీ ఆల్సో నోస్ వాట్ హీ స్పీక్స్. కేటీఆర్కి వాట్ ఆల్ హీ స్పీక్స్ నార్మల్ జనరల్ లే మ్యాన్ పొలిటీషియన్ కాకుండా ఈజ్ అ క్వాలిఫైడ్ గై. ఓకే, ఆయన మాట్లాడేది ఆయన సెన్సెస్తోనే మాట్లాడతాడు. సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా అరెస్ట్ చేస్తానికి వచ్చారు, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ నేను అడుగుతున్నాను అని ఒక క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అండ్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని క్లియర్గా యూర్ ఇన్ ప్రాబ్లమ్ అని చెప్పేస్తాడు క్లియర్గా ఎవరు, కేటీఆర్. దానికి ఆపోజిట్ ఉన్న ఈడీ ఆఫీషియల్ ఏం చెప్పాడంటే వీ నో ద లీగల్ రెమెడీ ఫర్ దట్ అని క్లియర్గా అప్ఫ్రంట్ వీ నో ద లీగల్ రెమెడీ అని చెప్పేస్తాడు. అంటే ఒక ఎక్స్ మంత్రి, ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి, జూనియర్ ముఖ్యమంత్రి లాగా ఉన్న వ్యక్తితోటి ఒక నార్మల్ అఫీషియల్ ఆన్సర్ ఇచ్చేసరికి ఒక్కసారిగా నాకు ఏమనిపించిందంటే పదవిలో లేకపోతే ఒక్కసారిగా ఆకాశం నుంచి నేల మీదకి పడితే ఎలా ఉంటుందో అలా కేటీఆర్ పరిస్థితి నాకు అనిపించింది. ఐ ఫెల్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్. పాలిటిక్స్ అవన్నీ పక్కన పడేయండి, పార్టీలన్నీ పక్కకు పడేయండి. ఆ మనిషిని వ్యక్తిగతంగా తీసుకుంటే ఓ 2 నెలల క్రితం ఎంత పవర్ఫుల్, ఇవాళ పరిస్థితి ఏంటి అన్నది చూస్తే ఇది అందరూ నేర్చుకోవాల్సిన లెసన్ ఇది. అంటే తప్పు చేస్తే చట్టానికి ఎవరు చుట్టాలు అప్పుడు కొంతకాలమే ఉంటారు, పర్మనెంట్గా ఎవరు చుట్టాలు ఉండరు అన్నది నిన్న ప్రూవ్ అవుతుంది జరిగింది. ఓకే, అయితే మనకి అర్థమైంది ఏంటి అంటే ఈ ఇష్యూలో 2 ఉంటాయి నాగరాజు గారు. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే మనం కంటిన్యూగా కేసెస్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు, షణ్ముఖ్ది కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేకపోతే కొన్ని కేసులు తీసుకుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటాం. 7 years అండ్ బిలో ఉంటే అది అరెస్ట్ చేసే చట్టం. ఇప్పుడు అరెస్ట్ తీసేరా వాటికి. ఓకే, అలా అని చెప్పి 7 years బిలో ఉన్న క్రైమ్స్ అన్నీ కూడా అరెస్ట్ చేయకూడదా అంటే అలా లేదు, అది పోలీస్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇది చూసుకుంటే మనము పిఎంఎల్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, దీని ప్రకారం సెక్షన్ 3 ప్రకారం అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేసే అవసరం కూడా లేదు అని చాలా మంది అంటూ ఉంటే చాలా అరెస్ట్ చేసే అవసరం కూడా లేదు, అది జస్ట్ 2 years 3 years ఇంప్రిజన్మెంట్, అరెస్ట్ చేసే అవసరం కూడా లేదు అంటే వారెంట్ ఏది, వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారంటే ఇది సినిమాల్లో చూపించినట్టు రారు పోలీసులు ఇట్లా వారెంట్ పట్టుకొని వచ్చి నేను ఐఎమ్ అరెస్టింగ్ యూ అని. కొన్ని కేసెస్లో కొన్ని సాక్ష్యాలు తారుమారు అవుతాయని తెలిసినా, లేకపోతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదని తెలిసినా, లేదంటే వీళ్ళు బయట ఉండి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని తెలిసినా పోలీస్ అదే ఒక 1 నెల రోజులు జైల్లో వేసే శిక్ష ఉన్నా కూడా అరెస్ట్ చేసే రైట్ పోలీసు వాళ్ళకు ఉంటుంది. అది తెలుసుకోవాలి. 41A ప్రకారము నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. అదే 41లో, అదే సెక్షన్ 41లో చిన్న క్రైమ్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ముద్దాయి, నిందితుడు సహకరించడు లేక బయట ఉండి ఏదైనా తారుమారు చేస్తారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో లిక్కర్ స్కామ్ మనం రఫ్గా ఒక 5 to 10 secondsలో లిక్కర్ స్కామ్ అసలు ఏంది అన్నది కనుక మనం మాట్లాడుకుంటే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సిసోడియా, ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి మన కవిత,
అట్లనే కొంతమంది లిక్కర్ టైకోన్స్, బిజినెస్ టైకోన్స్ వీళ్ళు కలిసి ఏం చేశారంటే ఈ వైన్ షాప్స్ని ఏదైతే నార్మల్గా అమ్ముతున్నారో, చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని నార్మల్గా ఏదైతే అమ్ముతున్నారో ఆ ప్యాటర్నే చేంజ్ చేద్దాము. అసలు అదే టైమింగ్ కూడా 10 to 8 లేకపోతే 10 to 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్ వైన్ షాప్స్ ఉన్నాయో దాన్ని కూడా చేంజ్ చేద్దాము. 24 hours మనము సప్లై పెడదాము, హోమ్ డెలివరీ కూడా చేద్దాము, సూపర్ మార్కెట్స్ లాగా దీన్ని డెవలప్ చేద్దాము. సో దట్ రెవెన్యూ అంటే ఇది వ్యతిరేకం అనమాట. ఈ పాలసీ ఏంటి అంటే ఇట్లాంటి లిక్కర్ పాలసీలో ఈ పాలసీ రాకూడదు. లిక్కర్ అమ్ముతానికి కానీ లేకపోతే లిక్కర్ మద్యం సేవిస్తానికి కానీ అనెథికల్ ప్లస్ ఇది గవర్నమెంట్ ప్రకారం ఈ పాలసీ కరెక్ట్ కాదు. ఈ పాలసీ కరెక్ట్ కాదన్న తెలిసినా కూడా అక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ మొత్తం ఈ సౌత్ ఇండియాలో నుంచి కవిత, అక్కడి నుంచి సిసోడియా వీళ్ళందరూ కలిసి ఆ పాలసీస్ని చేంజ్ చేస్తానికి ఈ ఎవరైతే బిజినెస్ టైకూన్స్ ఉంటారో వాళ్ళతో టైఅప్ చేసుకొని గవర్నమెంట్ పాలసీయే చేంజ్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న వేరే పార్టీ, వేరే ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉన్నారో వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది. యాక్చువల్గా అయితే నేను మీకు ఓపెన్ చెప్తున్నాను నాగరాజు గారు, యాక్చువల్గా అయితే ఇట్లాంటి పాలసీస్ ఏ స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని చేంజ్ అయినా ఎవరు పట్టించుకోరు. చాలా రాష్ట్రాల్లో లిక్కర్ గురించి అనేక పాలసీలు మద్యపాన నిషేధం చేస్తారు, మద్యపాన నిషేధం చేసి వేరే మద్యాన్ని ప్రవేశపెడతారు. ఎట్లాంటి మద్యాలు మనకు తెలుసు. అప్పుడు మరి మద్యపాన నిషేధం ఎలా అవుతుంది? స్టేట్ పాలసీస్లో సెంట్రల్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాదు. ఓకే, చాలామంది స్టేట్స్లో చాలా పాలసీలు చేంజ్ అయినాయి, ఎప్పుడు ఇంత రచ్చ అవ్వలేదు. ఇక్కడే ఎందుకు రచ్చ అయింది అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రథమ రైవల్ బీజేపీకి. మరి ఢిల్లీలోనే అది పవర్కి వచ్చింది అన్నప్పుడు మరి మెయిన్ కదా అది ఏరియా. అక్కడ బీజేపీకి తెలిసి దీనికంటే మంచి ఆపర్చునిటీ రాదు అని తెలుసుకొని బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఈ సిసోడియాని అరెస్ట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి, ఆయన అరెస్ట్ చేసి ఇప్పటికి జైల్లో ఆయన 1 year దాటింది అనుకుంటా. 1 year నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే స్టేజ్ వరకు వెళ్ళి ఆగింది. అక్కడ మన కవిత సౌత్ ఇండియాని మొత్తం రిప్రజెంట్ చేసింది. సౌత్ ఇండియాకి మొత్తం లీడర్ ఈమె ఈ స్కామ్కి అన్నట్టు ప్రొజెక్ట్ అయ్యి చాలా ఎవిడెన్సెస్ కూడా మ్యారిట్ హోటల్లో, 5-star హోటల్లో మీటింగ్స్ అయినప్పుడు చాలా ఎవిడెన్సెస్ కూడా పట్టుకుంటాం జరిగింది. ఓకే, ఆ ఎవిడెన్సెస్ పట్టుకొని ఈమెకి నోటీసులు వస్తాము, మొబైల్లో ట్రాక్ చేస్తాము, దగ్గర 16 నుంచి 20 మొబైల్లో డిస్ట్రాయ్ చేశారంటాము, మళ్ళీ నిన్న కూడా 16 మొబైల్లో సీజ్ చేశారంటాము. ఇవన్నీ మనం చూస్తాం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నది కూడా ఒక ఉత్కంఠన ఉంది. ఈ పిఎంఎల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఏంటంటే బెయిల్ ఇది చాలా కష్టమైన పరిస్థితి. వేరే సివిల్ క్రిమినల్ కేసెస్లో బెయిల్స్ వేరు. పిఎంఎల్లో మనం ఇంతకుముందు చూసుకుంటే కనుముని ఇట్లాంటి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ కూడా జైల్లో ఛానల్ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నిన్న అరెస్ట్ చేసింది కూడా ఫ్రైడే. ఓకే, ఈ సాటర్డే సండే కోర్ట్స్ ఉండవు. నెక్స్ట్ ఒకవేళ డిటెన్షన్ కనుక చేస్తే డెఫినెట్లీ షీ మైట్ గో టు తిహార్ జైల్ అని మనం వింటున్నాము. ఓకే, సో తిహార్ జైలుకి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ విఐపీ సెల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జైల్ ఈజ్ ఎ జైల్. డెఫినెట్గా ఈ లిక్కర్ స్కామ్ అన్నది అంత ఎక్స్పోజ్ అవ్వాల్సింది కాదు. ఇది పొలిటికల్ రైవలరీ వల్లే అయింది అని నేను అనుకుంటున్నాను. నాగరాజు గారు, పొలిటికల్ రైవలరీ. నాగరాజు గారు, పెద్ద పెద్ద లీడర్స్ మనం చూసుకుంటే లాలూ ప్రసాద్ గారు స్కామ్లో ఆ స్కామ్లో డైరెక్ట్గా లోపలికి వెళ్తమే జరిగింది. ఓకే, బెయిల్ రాలేదు. మన చంద్రబాబు నాయుడు గారు చూస్తే మొన్న ఈ మధ్య దగ్గర 54 days 60 days ఆయన కూడా లోపల ఉండటం జరిగింది. మళ్ళీ ఊహాగానాలు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చేమో అనేసి. ఇది ఏమవుతుందంటే చట్టం మోస్ట్ పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే చట్టము రూలింగ్ పార్టీలో ఉన్న లీడర్స్ని కూడా అరెస్ట్ చేసే పవర్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు పవర్లో ఉన్నంత వరకు అరెస్ట్ చేయరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కవిత అరెస్ట్. వీళ్ళు రూలింగ్లో ఉన్నంత వరకు ఆమెను అరెస్ట్ చేయలేదు. చేస్తారు అని భయపడించారు కానీ అరెస్ట్ అయితే చేయలేదు. ఎప్పుడైతే రూలింగ్ పోయిందో ఇమీడియట్గా తను అరెస్ట్ అయ్యారు. ఓకే, అండ్ కవిత చెప్పిన ఇంతకు ముందు కూడా చూసుకుంటే మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. ఖచ్చితంగా నిన్న మనకి మోడీ వచ్చారు, దానికి గంట ముందు ఈడీ వచ్చారు. ఓకే, ఎంత కోరిలేట్ అయిందో చూడండి. ఆమె మనం ఓల్డ్ రీల్స్ చూసుకుంటే క్లియర్గా చెప్పారు తను మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది అని. అలాగే అయింది నిన్న, మోడీ వచ్చే ముందు ఈడీ వచ్చారు. సో పొలిటికల్ వెండేటా కూడా ఉంది. డెఫినెట్లీ దేర్ ఈస్ పొలిటికల్ వెండేటా లేదని నేను చెప్పట్లేదు, పొలిటికల్ వెండేటా ఉంది. ఏ ఇష్యూస్ వేరే స్టేట్లో లిక్కర్ పాలసీల్లో ఎన్నో మార్పులు జరిగాయి, అవేమీ అవుట్ బర్స్ట్ కాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఇష్యూ మాత్రం అవుట్ బర్స్ట్ అవుతానికి కారణము
ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీ వాళ్ళకున్న రైవల్ దగ్గర నుంచి మన ఇక్కడ లోకల్ పార్టీ కవిత ఇరుక్కుంటం జరిగింది. ఇదే కేసులో ఆ లిక్కర్ టైకూన్స్ కూడా లోపల ఉన్నారు. ఓకే, మళ్ళీ మన బోయింపల్లి ఒక ఆయన ఉన్నాడు వ్యక్తి, ఆయన లోపల ఉన్నాడు. వీళ్ళందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళి 1 year దాటిపోయింది. ఇప్పుడు అదే టెన్షన్ కేసీఆర్ ఫ్యామిలీలో కూడా టెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు కవిత లోపలికి వెళ్తే ఒకవేళ తిహార్కి వెళ్తే వీళ్ళందరూ మరి మోర్ దెన్ 1 year 2 years లోపలే ఉన్నారు. మరి ఈమె బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అన్నది పిఎంఎల్ యాక్ట్ ప్రకారం అయితే ఈమెకు బెయిల్ వస్తాం చాలా కష్టం అండి. లీగల్ రెమెడీస్ లేవా సార్ వీటికి? లీగల్ రెమెడీ నేను అదే అంటున్నాను కదండి, ఏదైతే యాక్టింగ్ బాడీ ఉంటుందో, ఓకే మనకి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని. నిన్న జాయింట్ డైరెక్టర్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతాం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్లే డైరెక్ట్గా ప్లేస్కి వచ్చారు అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారని అర్థం. మనం చూసాం నిన్న వీళ్ళు వెళ్ళి లోపల వెళ్ళగానే ఫ్యామిలీ కేటీఆర్ హరీష్ వీళ్ళందరూ కూడా లోపలికి ఒకటేసారి ఒక 20 మంది లోపలికి వెళ్తాం జరిగింది. దాంతో బొమ్మేలు ఎత్తిపోయారు వాళ్ళు కూడా, ఈడీ స్టాఫ్ కూడా. మళ్ళీ వాళ్ళ మధ్యలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు లాఠీ చార్జ్ మధ్యలో కవితని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తాం జరిగింది. వెళ్ళేటప్పుడు మనం కొన్ని ఇమోషనల్ సీన్స్ కూడా చూస్తాం జరిగింది. అది డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ బిడ్డని తీసుకెళ్తున్నప్పుడు డెఫినెట్గా చాలామందికి బాధ అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు సీ కేసులో ఏమున్నాయి ఏంటి. ఒకవేళ తప్పు చేస్తుంటే డెఫినెట్గా మరి శిక్ష పడక తప్పదు, తప్పు చేయి ఉండకపోతే బయటకు రావాలి. సో మెరిట్స్ డిమెరిట్స్ రెండు డిమెరిట్స్ చూసుకొని బయటకు రావాలి. బట్ చాలామంది టెక్నికల్గా లీగల్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఇది 2 years కదా, ఇందాక మనం 2 years కదా ఎందుకు అరెస్ట్ చేశారు. 2 years కాదండి, 1 day ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్కి డిటెన్షన్ చేయాలి అనే వాళ్ళు అనుకుంటే 100% దే కెన్ అరెస్ట్. ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు సార్? అంటే అటు ఎమోషనల్ అవటం కూడా మనం చూసాము కవిత గారు. అంటే ఇది యూజువల్గా మనకు అందరికీ తెలుసు, వితిన్ 24 hours మనం ప్రవేశపెట్టాలి ఇది మెజిస్ట్రేట్ గారి ముందు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళారు, స్పెషల్ ఫ్లైట్లో బుక్ చేసుకొని రాత్రి 8:45కి ఢిల్లీకి వెళ్ళారు. సో ఈ 24 hours ప్రవేశపెట్టే ఛాన్సెస్ తక్కువనే ఉంటాయి. బికాస్ ఇక్కడ నుంచి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని 24 hours అయిపోతుంది. ట్రావెల్ టైం ఏదైతే ట్రావెల్ టైం ఉంటుందో ఆ ట్రావెల్ టైంని జనరల్గా డిలీట్ చేస్తారు. ఒకవేళ 36 hours అయిపోయింది ఇంకా ప్రవేశపెట్టలేదు అనుకోండి, అందులో ఒకవేళ ఈ ట్రావెల్ టైమే 12 hours ఉందనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఈ 12 hours డిలీట్ చేసి మళ్ళీ 24 hours మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. సో ఈ ట్రావెల్ టైంని డిలీట్ చేసి వితిన్ 24 hours మనకి మళ్ళీ ఇప్పుడు ఇంకో 1-2 గంటల్లో మనకి మళ్ళీ న్యూస్ వస్తుంది, కస్టడీకి తీసుకున్నారా, జైలుకి పంపిస్తున్నారా ఎట్లా అన్నది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఎస్, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.